హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడ్ తర్మా. ఈరోజు మనం సొగస్ట్యూడ్ తర్మాలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనకి బ్రైడల్ ఫ్యాన్సీ సమ్మర్ వేర్ ఆల్ వెరైటీస్ చూస్తాం. ఫస్ట్ మనం ప్యూర్ కంచి పట్టు బ్రైడల్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ మీద మనకి డిజైన్ అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక బోర్డర్ లాగా మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. టిష్యూ మీద టూ సైడ్స్ లీఫ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ లో మనకి టిష్యూ మీద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మనకి పళ్ళు పాట అలా వస్తుంది. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నాం. బోర్డర్ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. మనకంటే మిడిల్ లో కడీ బోర్డర్ ఇచ్చేసి కింద వచ్చేసి మనకి బాల్స్ అండ్ ఫ్లవర్ లీఫ్ బోర్డర్ టూ సైడ్స్ ఇచ్చారు అనమాట. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్. శారీకి మనకి కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మనకి ఈ బోర్డర్ వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్ అవుట్ లైన్ టూ సైడ్స్ తీసుకున్నారు. కింద కడీ బోర్డర్ మిడిల్ లో మనకి ఒక సర్కిల్స్ లాగా పికాక్ ని డిజైన్ చేశారు. బ్లూ కలర్ టిష్యూ బోర్డర్, ఇక్కడ మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ బోర్డర్ పైన చూసాం కదా, సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. దీనికి మిడిల్ పార్ట్ చూస్తున్నాం మనం. శారీ అంతా కూడా ఈ గ్రీన్ కలర్ కి మనకి డబల్ షేడ్ ఉంటుంది. మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. మొత్తం కూడా మనకి బాక్సెస్ లాగా డిజైన్ చేశారు, లీఫ్ బోర్డర్ లాగా. దాని లోపల మనకి ఏంటంటే టోటల్ గా మనకి ఒక సర్కిల్స్ తీసుకొని లోపల మనకి డిజైన్ ఇచ్చారు. హార్స్ డిజైన్స్, లోపలంతా కూడా ఫ్లవర్ ఫిల్లింగ్ ఉంటుంది. మిడిల్ లో వచ్చేసి ఒక చిన్న సర్కిల్ లాగా తీసుకొని దాంట్లో పికాక్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి శారీ. బ్లౌజ్ ఉంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ మనకి బ్లూ తీసుకున్నారు. సెల్ఫ్ మనకి డిజైన్ ఉంటుంది. లీఫ్ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్ తో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ మనకి బ్లౌజ్ లో మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 14,200 పడుతుంది. 14,200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి ఇది బ్రైడల్ కలెక్షన్, కంచిలో లైట్ వెయిట్ అనమాట. కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్. మనకి ఇక్కడ ఏంటంటే పింక్ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి శారీ బేస్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి డార్క్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి మనకి పర్పుల్ తో పింక్ తో మనకి ఫ్లవర్ డిజైన్, దానికి ఒక పెటల్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పింక్ కలర్ అవుట్ లైన్ ఇస్తూ లోపల గోల్డ్ కలర్ తో ఒక లీఫ్, అలాగే మనకి బ్లూ కలర్ అవుట్ లైన్ వస్తూ గోల్డ్ కలర్ లీఫ్. ఇది పళ్ళు అంతా కూడా మనకి బుటీస్ వైజ్ మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ చూస్తున్నట్లయితే మనకి డార్క్ పింక్ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి శారీ ఇది. దీనికి బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గానే తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి పర్పుల్ కలర్ క్రాస్ బోర్డర్, జెరీ బోర్డర్ టూ సైడ్స్, మిడిల్ లో ఒక క్రేపర్ ఇచ్చారు. అంటే ఫ్లవర్ క్రేపర్ ఉంటుంది పర్పుల్ కలర్ తో. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్ అంతా మనకి టిష్యూ తీసుకొని క్రాస్ గా మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక బాదం షేప్ లో మనకి రెడ్ కలర్, ఇంకోటి పింక్ ఉంటుంది. రెండిట్లో కూడా మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్. దానికి మళ్ళీ మనకి బేస్ టిష్యూ తీసుకొని ఒక అవుట్ లైన్ లుక్ ఉండేటట్టు మనకి క్రేపర్, లోటస్ ఫ్లవర్ క్రేపర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి స్మాల్ సైజ్ డిజైన్స్ ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది మనకి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. అంటే పైన బోర్డర్ తో పోలిస్తే కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది. అంటే సేమ్ డిజైన్ ని మనకి ఇక్కడ పైథానీ బోర్డర్ ని డిజైన్ చేసి టూ సైడ్స్ క్రాస్, మిడిల్ లో కడ్డి మనకి ఒక టెంపుల్ డిజైన్ ఉంటుంది అనమాట. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. 2 కలర్స్ వేరియేషన్ తో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి డార్క్ కాంట్రాస్ట్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే సెల్ఫ్ డిజైన్ తోనే మనకి బ్లౌజ్ ని డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ డిజైనింగ్, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ అంటే ఇక్కడ కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ వచ్చేసి శారీలో ఉన్న బోర్డర్స్ ని హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారనమాట. ఓకే, సారీ 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 13,350 పడుతుందండి. 13,350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు ఐశ్వర్య సిల్క్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఇక్కడంతా కూడా మనకి శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఉంటుంది. పళ్ళు మాత్రమే మనకి జరీ డిజైన్ ఇచ్చారు. మనకి ఒక 1 మీటర్ జరీతో డిజైన్, మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఓన్లీ పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ అనేవి మనకి కొంచెం లెంతీగా తీసుకున్నారు. టిష్యూ మీద మనకు ఒక మ్యాంగో షేప్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కడీ బోర్డర్స్ పింక్, గ్రీన్ కలర్ తో మనకి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ చూస్తున్నట్లయితే మనకి కలర్ కాంబినేషన్ చూస్తే పైన అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా లెంతీ బోర్డర్ ఇచ్చారు. అంటే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, పింక్ కలర్ అవుట్ లైన్ వస్తుంది. ఇక్కడ మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ పట్టు థ్రెడ్ తో మనకి డిజైన్ చేశారు జిగ్జాగ్ లాగా. మనకి పింక్ మీద పర్పుల్ కలర్ పింక్ తో ఒక క్రేపర్ ఇచ్చారు, ఫ్లవర్ క్రేపర్. మిడిల్ లో మనకి ఒక లీఫ్ లాగా మ్యాంగో డిజైన్
పింక్ పర్పుల్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్, మళ్ళీ జిగ్జాగ్ పైన ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో అదే లెంత్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. 2 sides సేమ్ లెంత్ వచ్చేటట్లు మనకి డిజైన్ చేశారు. శారీకి మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి డబల్ షేడ్ తీసుకున్నారు. మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ లైట్ లావెండర్ కలర్ మిక్స్ ఉన్న షేడ్ అన్నమాట. దాని మీద డ్రాప్ డిజైన్ మనకి డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్, సెల్ఫ్ డిజైన్. శారీలో ఏదైతే మనకి బోర్డర్ వైజ్ ఉంటుందో మిడిల్ లో డ్రాప్ డిజైన్, అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. కలర్ అనేది చేంజ్ అవుతుంది, డిజైన్ అనేది మనకి సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 3675 రూపీస్. 3675 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ ఇక్కత్ పట్టు. ఇది మనకి ఇక్కత్లో లైట్ వెయిట్ శారీ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు అనేది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్, మనకి జరీ లైన్స్ వచ్చినటువంటి డిజైన్ తో డిజైన్ చేశారు. మనకి ఓన్లీ షార్ట్ పళ్ళు, మనకి జరీతోనే డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 3 కలర్ కాంబినేషన్ లో మనకి ఇక్కత్ని డిజైన్ చేశారు. పైన వచ్చేసి బోర్డర్ మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ, 2 sides కడ్డి అవుట్ లైన్ బ్లూ కలర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. కింద హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్, హాఫ్ దర్బార్ బోర్డర్ లాగా మనకి ఏంటంటే డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ టిష్యూ పైన చూసిన బ్లూ కలర్ జరీ లైన్ బోర్డర్ ఇచ్చారు 2 sides. మిడిల్ పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ మీద ఇక్కత్ డిజైన్, వైట్ కలర్ తో మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ డిజైన్ బ్లూ కలర్ ఉంటుంది. ఇది శారీకి స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ వరకు కూడా డిజైన్ ఉంటుంది. ఓకే, మొత్తం సారీ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సారీకి దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది. పళ్ళు అండ్ అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి ఇక్కడ ఇక్కత్ డిజైన్ మిస్ చేసి బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5700 పడుతుంది. 5700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్ కలర్ కాంబినేషన్, అంటే గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ పళ్ళు చూస్తున్నట్లయితే మనకి పింక్ మీద మనకి కంచి టిష్యూ లాగా ఒక ప్లెయిన్ బార్డర్ ఇచ్చారనమాట. పైన టెంపుల్ డిజైన్ వచ్చేటట్లు. శారీ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ పైన బార్డర్ ఇచ్చారు. ఇక్కడ టిష్యూ ఒక 3 lines లాగా జరీ బార్డర్స్ ఇచ్చేసి పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ గ్రే కలర్ మీద మనకి చెక్స్ అనేది శారీ బేస్ ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఉంటుంది. దానికి ప్రతి చెక్స్ లో కూడా మనకి పోల్కా డాట్ లాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు, ఇక్కత డిజైన్. ఈ శారీకి కింద సైడ్ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా జరీ టిష్యూ బోర్డర్ తీసుకున్నారు. అంటే మొత్తం ప్లెయిన్ కాకుండా మనకి లైన్స్ వైజ్ వచ్చేటట్లు పింక్ కలర్ కాంబినేషన్ లో టిష్యూ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ కంటిన్యూ చేశారు. మొత్తం శారీ మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, డార్క్ పింక్ కలర్. దీనికి కూడా మనకి సెల్ఫ్ అండ్ లైన్స్ అనేవి కామన్ గా ఉంటుంది. పైన బోర్డర్ కింద బోర్డర్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6600 పడుతుంది. ప్యూర్ డబల్ నేత్ ఇక్కత్ అనమాట. 6600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇక్కత్ డిజైనర్ సారీస్ లో డబల్ నేత ఇక్కత్ డిజైనర్ పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా ఇక్కత్ పట్టు శారీస్ చూసాము. ఇది వచ్చేసి మనకి లంగా ఓనీస్ అనమాట. అంటే స్కర్ట్ అండ్ బ్లౌజ్ లంగా జాకెట్ టైప్ వస్తుంది. అంటే ఇది మనకి కాంబినేషన్, దీంట్లో కూడా ప్రతి కలర్ అనేది మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది. ఫస్ట్ మనం పై బార్డర్ వచ్చేసరికి కడీ బార్డర్ కంచి స్టైల్ ఇచ్చారు. 2 sides మనకి బ్లూ ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి డ్రాప్ డిజైన్ లాగా ఎల్లో కలర్ వైట్ కలర్ తీసుకున్నారు. దీనికి కింద స్కర్ట్ బార్డర్ లాగా మనకి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కంచి బార్డర్ లాగా మనకి జరీ బార్డర్ ఇచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో కింద బ్లూ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. డబల్ షేడ్ మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్ తో ఇక్కడ ఒక 2 బర్డ్స్ ని మనకి డబల్ షేడ్ లో తీసుకున్నారనమాట. అంటే గ్రీన్ అండ్ ఎల్లో వైట్ కలర్ కాంబినేషన్ లో. ఇది కింద సైడ్ బార్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి. దీంట్లో కూడా మనం ఒకసారి కలర్ చార్ట్ చూద్దాం. కలర్స్ అలాగే మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిజైన్స్ అంటే మనకి బోర్డర్స్ స్మాల్ సైజ్ బోర్డర్స్, బిగ్ సైజ్ బోర్డర్స్ అలా ఉంటాయి. ప్రతి లంగా కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. కింద బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ లోనే ఇంకో కొంచెం డార్క్ గ్రీన్ పింక్ బోర్డర్ ఇచ్చారు. బోర్డర్స్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం మనం. ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్, కాఫర్ సల్ఫేట్ బ్లూ. దీనికి మనకి ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్ డిజైన్ ఇచ్చారు అనమాట. పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే,
అది బ్లౌజ్ పార్ట్ వస్తుంది, ఇది మనకి లంగా ఇక్కడ పార్ట్. మధ్యలో బుటీస్ కూడా మనకి చాలా దగ్గరగా ఇచ్చారండి. అంటే చిన్న బుటీస్ కాకుండా కొంచెం ఎనిమల్స్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పింక్ కలర్, ఇది మనకి ఒక కలర్, ఇంకొకటి వచ్చేసరికి సేమ్ లోనే మనకి కలర్ చేంజ్ అన్నమాట. అంటే రెడ్ కలర్ డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది కానీ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ మనకి రెడ్ ఉంటుంది స్కర్ట్ పార్ట్ అంతా, బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట. ఇవి కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇవి వచ్చేసి మనకి 5700 పడుతుందండి. ప్యూర్ ఇవి కూడా మనకి డబల్ నేతలోనే లంగా పార్ట్స్. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 5700 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి. డిఫరెంట్ డిజైన్స్ అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గద్వాల్ ఫ్యాన్సీ శారీ అన్నమాట. గద్వాల్ ఫ్యాన్సీ. ఇందులో మనం పళ్ళు చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో మనకి డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ సిల్వర్ కలర్ అనేది కూడా మనకి బోర్డర్స్ లాగా జిగ్జాగ్ ఇచ్చేసి ఒక లీఫ్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ పైన, అంటే మనకి ఇందులో 3 డిజైన్స్ ఉంటుంది, 3 వేరియేషన్స్. పైన బోర్డర్ అనేది స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్, పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద మెహందీ గ్రీన్ కలర్ తో క్రాస్ లైన్స్, ఇక్కడ వచ్చే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ మీద సీ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫిల్లింగ్ ఇచ్చేసి బ్లాక్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చి దాని మీద కూడా మనకి ఏంటంటే సీ గ్రీన్ కలర్ తో ఒక లీఫ్ బంచ్ లాగా ఇచ్చి కింద కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. 3 వేరియేషన్స్ చూపించారు సారీ. పైన బోర్డర్ నే మనకి కింద కూడా కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. సారీ అంతా కూడా మనం చూసినట్లయితే 3 వేరియేషన్స్. చాలా క్లాసీ లుక్ ఉందండి సారీ మొత్తం కూడా 3 డిజైన్స్ తో. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, లైన్స్ వైజ్ ఇచ్చారు మనకి ఇక్కడ. అంటే సీ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది మిస్ చేసి ఓన్లీ మెహందీ గ్రీన్ కలర్ లైన్స్ ఇచ్చారు అనమాట. దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయండి, చాలా డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి గద్వాల్లో ఫ్యాన్సీ శారీస్ అని వస్తున్నాయి. ఓకే, గద్వాల్లో ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1950 రూపీస్ పడుతుంది. 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గద్వాల్ డిజైనర్ సారీ అన్నమాట. అంటే ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ వస్తుంది అనమాట. ఇది మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్ హాఫ్ మీటర్ మనకి పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ 2 సైడ్స్ క్రాస్ లైన్స్ జరీ బోర్డర్ లాగా ఇచ్చారు, డైమండ్ డిజైన్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ డబల్ షేడ్ బార్డర్ ఇచ్చారు, పింక్ అండ్ గ్రీన్. ఇక్కడ కడీ బార్డర్ ఉంటుంది. ఈ డబల్ షేడ్ బార్డర్ మీద మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. అది లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ పట్టు థ్రెడ్ యూస్ చేసి మనకి బంచెస్ ఇచ్చారనమాట. ఈ బార్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ మీద మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి బాక్సెస్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మొత్తం ఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్. బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4350 పడుతుంది. 4350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సమ్మర్ కాటన్ అన్నమాట. సమ్మర్ కాటన్ ఇక్కత్ డిజైన్స్ వస్తున్నాయి. ఓకే, ఇది వచ్చేసి ఇక్కత్ ప్రింట్స్ ఇచ్చారనమాట. ప్యూర్ కాటన్ మనకి ఇది సమ్మర్ కాటన్. ఇక్కడ మన మెహందీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. పళ్ళు అంతా కూడా మనకి 1 మీటర్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి ఇక్కత్ డిజైన్ గ్రీన్ కలర్ తో మనకి జిగ్జాగ్ డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్, బ్రిక్ కలర్ 2 సైడ్స్, మిడిల్ లో గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ కూడా మనకి సేమ్ మెరూన్ కలర్, బ్రిక్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ డిజైన్ తీసుకున్నారు. ఇది షోల్డర్ పార్ట్, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మెహందీ గ్రీన్ కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. ఓకే, బోర్డర్స్ అండ్ పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో మరూన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. దానికి కూడా 2 సైడ్స్ మనకి ప్రింటెడ్ మోడల్ లో బోర్డర్ ఉంటుంది. జస్ట్ బ్రిక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో స్మాల్ సైజ్ బోర్డర్. దీనిలో కలర్స్ కానీ కలర్ ఉంటుంది. అంటే ప్రతి డిజైన్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుందండి. మనం చూసినట్లయితే ఏంటంటే ఇప్పుడు మనం అది సింగిల్ డిజైన్ అన్నమాట, ఒకటే కలర్ కాంబినేషన్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ మోడల్ వచ్చిందండి. 3 కలర్స్ వేరియేషన్, గ్రీన్ అండ్ గ్రే అలాగే మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇలా మనకి ప్రతి డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది. అంటే 3 కలర్స్ కాకపోయినా మిడిల్ లో మనకి డ్రాప్ డిజైన్ లాగా డిజైన్స్ అనేవి మనకి చేంజ్ ఉంటుంది. పళ్ళు అనేది ఇలా వచ్చింది. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? ఇది వచ్చేసి మనకి 720 రూపీస్ నుంచి స్టార్ట్. ప్యూర్ సమ్మర్ కాటన్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 720 రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది అనమాట. ప్యూర్ మెటీరియల్. మనకి ఇది ఇక్కత్ డిజైన్ లో, ఇక్కత్ డిజైనింగ్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ.
నెక్స్ట్ మనం రెగ్యులర్ వేర్ శారీస్ చూస్తున్నాము. Falling fabric. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో మనకి కొంచెం డిజైనర్ గా ఉండేటట్టు అనమాట. ప్రింట్స్ డిజైనర్ గా ఉంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బార్డర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు. ఇది 3 sides ఉంటుంది. ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. మనకి పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి మనకి 2 sizes లో మనకి బాల్స్ ని డిజైన్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా దాంట్లో కూడా డిజైన్ లాగా 2.5 మీటర్ వరకు ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద సేమ్ డిజైన్ ని కంటిన్యూ చేశారనమాట మనకి. అంటే అక్కడ బ్లాక్ వస్తుంది, ఇక్కడ వైట్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి లంగావోని టైప్ కాబట్టి ఫ్రిల్ పార్ట్ బ్లాక్ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్, అంటే మనం బార్డర్ ఏదైతే తీసుకున్నామో పైపింగ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏ డిజైన్ అయితే అంటే కలర్ కాంబినేషన్ ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని బాల్స్ డిజైన్ ని స్మాల్ సైజ్ లో మనకి ఇక్కడ స్మాల్ సైజ్ ఇచ్చారు. సేమ్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. బాగుంది. ఈ సారీ కాస్ట్ ఇవి వచ్చేసి మనకి 675 రూపీస్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్, డిఫరెంట్ డిజైన్స్ అలా ఉంటాయి అన్నమాట. డిజైన్స్ ఒకసారి డిజైన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. డిజైన్ చేంజ్. ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్, మనకి ఇక్కడ హాఫ్ మూన్లు ఫ్లవర్స్ ఇట్లా డిజైన్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే ఏంటంటే రెడ్ రాసులకి ఇచ్చేసి దాని కట్ వర్క్ ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ షేప్, ఆ మధ్యలో మనకి గ్లిట్టర్ కూడా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే రెడ్ అండ్ బ్లాక్ ప్రింట్ ఉంటుంది. ముందు మనం లంగావోని స్టైల్ చూసాం. ఇది సింగిల్ ఓకే, సింగిల్ డిజైన్. దీనికి బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫ్లోరల్ అన్నమాట. ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో బేస్ ఉంటుంది. దీనికి మనకి పింక్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ ఇలా మనకి కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఉంటుంది. బార్డర్స్ కూడా మనకి లైట్ బేబీ పింక్ మీద బ్లాక్ కలర్ డాట్స్ బార్డర్ ఇచ్చారు 3 sides. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది అనమాట. టోటల్ మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి. చాలా ఫ్యాబ్రిక్ మనకి చాలా ఫైన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ గానే ఉంటుంది. ప్రతి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం డిజైనర్ గా ఇచ్చారనమాట. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. మనకి ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం, అంటే మనకి ప్రింట్స్ ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అనేవి చాలా ఉంటాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 675 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి 2 showrooms లో కూడా లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మనకి హోల్సేల్ కూడా ఉంటుంది. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 showrooms లో కూడా హోల్సేల్ ఉంది. ఎవరైనా ఇంట్లో శారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఇక్కడ మనకి రేట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ లో ప్రింటెడ్ శారీ అన్నమాట. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా మనకి ఆఫీసెస్ కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. పళ్ళు వచ్చేసరికి 1 మీటర్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బాతిక్ ప్రింట్ లాగా 2 sides కూడా మనకి బోర్డర్ లాగా తీసుకున్నారు. బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో మనకి ఒక ఫ్లవర్ ట్రీ ఇచ్చేసి దానికి మనకి ఒక బర్డ్ ని కూడా టోటల్ గా డిజైన్ చేశారనమాట. పళ్ళు కాంబినేషన్ అది. శారీ వచ్చేసరికి మనకి పైన బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్, పళ్ళులో చూసిన సేమ్ బోర్డర్ నే మనకి ఇక్కడ కూడా డిజైన్ చేసి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు. 2 sides మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి చూసినట్లయితే ఏంటంటే బ్లూ కలర్ మీద మనకి లైట్ ప్రింటెడ్ లాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారన్నమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ప్లస్ మనకి చాలా లైట్ వెయిట్ అండ్ మంచి షైనింగ్ లుక్ కూడా ఉందండి. మెటీరియల్ వచ్చేసి కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే డిజైన్ అంతా కూడా మనకి సారీలో మొత్తం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ యాడ్ చేశారు. మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి 2 showrooms లో కూడా. శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఈ సారీ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 645 రూపీస్ పడుతుంది. 645 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సమ్మర్ కాటన్స్ అన్నమాట. సమ్మర్ కాటన్ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ కాటన్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ మనకి తక్కువ కాస్ట్ నుంచి కూడా ఎక్కువ కాస్ట్ వరకు కూడా కాటన్స్ లో ఉన్నాయి అన్నమాట. ఇది మనకి పళ్ళు చూస్తున్నాం. పళ్ళు అనేసరికి బిగ్ ఇచ్చారు మనకి. అలాగే వైట్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ ఒక సీనరీ ప్రింట్, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఎనిమల్ ప్రింట్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేటివ్ గా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ వచ్చేసి ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ కాటన్ లో 2.5 మీటర్ వరకు మనకి వైట్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాని మీదంతా కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో పికాక్ ని డిజైన్ చేశారు. బోర్డర్ కూడా ఒక ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఇది 2.5 మీటర్ వరకు ఇలా ఉంటుంది.
కింద బోర్డర్ మనకి ఏంటంటే సేమ్ పళ్ళులో చూసిన సీనరీ ప్రింట్ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రింట్ ని కింద కూడా కంటిన్యూ చేశారు ఎండింగ్ వరకు కూడా. ఓకే 2.5 మీటర్స్ తర్వాత టోటల్ గా మనకి వైట్ కలర్ మీద సేమ్ పికాక్స్ ని డిజైన్ చేశారు. ఇది ఫ్రిల్ పార్ట్ లో వస్తుంది మనకి. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. ఓకే పింక్ కలర్ తో పింక్ కలర్ కాంబినేషన్స్ తో వైట్ మనకి దాని మీద గ్రీన్ కలర్ గ్రాస్ లాగా డిజైన్ చేశారు. దీనిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయండి. అంటే మనకి క్వాలిటీస్ కూడా ఉంటాయి కాటన్ లో. ఓకే కాటన్ లో ప్రతి డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్లా కలర్ కాంబినేషన్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ప్యారెట్ గ్రీన్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాటన్ లో మనకి హ్యాండ్ ప్రింట్స్ ఉంటుంది కదా, బాతిక్ ప్రింట్ అంటాము. బాతిక్ ప్రింట్ లో మనకి ఒక డిజైన్ అంటే మనకి సారీని బట్టి రేట్ అనేది ఉంటుంది. అంటే మనకి ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. కొంచెం క్వాలిటీస్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసిన ఈ సారీ కాస్ట్ అది 600 ఉంటుంది, మనకి 500 లో ఉంటుంది, 400 లో కూడా మనకి కాటన్ స్టార్టింగ్ రేంజ్ 400 రూపీస్ నుంచి మనకి ప్యూర్ కాటన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి. సారీలో డిజైన్ అండ్ మెటీరియల్ ని బట్టి మనకి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటాలోనే, ఇది కూడా మనకి సమ్మర్ కోటాలో కొంచెం వీవింగ్ కోటా వస్తుంది అన్నమాట. ఫస్ట్ మెహందీ గ్రీన్ కలర్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదు, జస్ట్ ఒక బ్లాక్ కలర్ బోర్డర్ లాగా ఇచ్చారు, లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మీద మెహందీ గ్రీన్ కలర్ లీఫ్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మిడిల్ లో మనకి క్రీమ్ కలర్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఇది కూడా మనకి పైన చూసిన డిజైన్ ని కొంచెం బిగ్ సైజ్ గా తీసుకున్నారనమాట. మనకి ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ ఉంటుంది. వీవింగ్ లోనే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బుటీస్ ఉంటుంది మనకి. ఓకే దీనికి బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ కావాలన్నా కూడా మనం బ్లాక్ కలర్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది రన్నింగ్ లోనే ఉంచేసి మనం బ్లాక్ కలర్ ప్లెయిన్ వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1630 రూపీస్ ప్యూర్ కోటా అంటే కాటన్ కోటా. 1630 రూపీస్ కి ఈ ప్యూర్ కోటా డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ కూడా ఉంటాయి మనకి. కలర్ చూసినట్లయితే బ్రిక్ కలర్ వస్తుంది, లైట్ కలర్. ఇది కూడా మనకి కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట. సపోటా కలర్ అని కూడా సేమ్ డిజైన్ కలర్ చేంజ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1630 రూపీస్. ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది జైపూర్ కోట ప్రింటెడ్ శారీ అన్నమాట. షేడెడ్ వస్తుంది. మనకి పళ్ళు చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చేసి అవుట్ లైన్ లైట్ గా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి జరీ బార్డర్, కింద లైన్స్ ఇచ్చారు. ఇక్కడ షేడెడ్ అన్నాం కదా, పైన అంతా డార్క్ పింక్, కింద పీచ్ కలర్ ఇచ్చారు అనమాట. ఇది పళ్ళులో చూసిన సేమ్ ప్రింట్ నే మనకి కిందంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. కింద జరీ బోర్డర్ సేమ్ మనకి కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ మనకి ఇది ఆఫీసెస్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా గిఫ్ట్ పర్పస్ కూడా మనకి బాగుంటుంది అన్నమాట. దీని బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ సింగిల్ కలర్ ఇచ్చారు. శారీ 2 షేడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కాబట్టి పింక్ ఇచ్చారు. బోర్డర్స్ సేమ్ ఇచ్చారు. కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయండి. డిజైన్స్ అవి కూడా చూద్దామా. ఇది వచ్చే సేమ్ మెటీరియల్ లోనే ఇంకొక డిజైన్ మనకి ఫ్యాబ్రిక్ ప్రింట్స్ అనేవి మనకి డిఫరెంట్ ప్రింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బ్లౌజ్ అనేవి కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్ ఇస్తారు అనమాట. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము. మనకి ఇదేంటంటే ప్రింట్ కలంకారీ ప్రింట్ లాగా షేడెడ్. ఇది మనకి 2 షేడ్స్. అంటే షేడ్స్ లో కూడా మనకి 2 కలర్స్ లో కూడా ప్రింటెడ్ ఇచ్చారు అనమాట, ప్లెయిన్ గా వదలకుండా. దీంట్లో ఇంకా కూడా మనకి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. మనకి డిస్ప్లేలో కొన్ని మాత్రమే చూపిస్తాము. ఇంకా కలర్ చార్ట్ చాలా ఉంటాయి. ఇవేంటంటే మనకి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూ ఉంటుంది. ప్లస్ వాంటెడ్ గా తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి. ఎంత ఉందండి కాస్ట్? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ 1125 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1120 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి సారీస్ ఏంటంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ప్లస్ మనకి లైట్ వెయిట్ కాబట్టి పెట్టుబడికి అయితే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటాయి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.